నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. గండేపల్లి మండలం మురారి గ్రామంలో గుండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో అనేక మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని, ఈ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని, ప్రజాస్వామ్యం మసకబారిన ఈ టైంలో రేపు రాబోయే జూలై 4వ తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని, అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తామని నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె అబ్బన్న, ఉండవల్లి భులయ్య, పరిమి బాబు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, కోర్పు సాయితేజ, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొల్లం రెడ్డి రామకృష్ణ, మురారి గ్రామ సర్పంచ్ కుక్కల ఆనందరావు, ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు, కుంచె రామకృష్ణ, కంటిపూడి సత్యబాబు, కేతిన బాబి, పోసిన బాబురావు, గోరజాల వెంకన్న దొర, సుంకవెల్లి వీర్రాజు, దార ఈసురత్నం, ఆత్కూరి రాము, అక్కిన నాగేశ్వరరావు, బోల్ల సతీష్, వేంపాటి రాజు, ఎలమాటి కాశీ, చాగంటి సత్యనారాయణ, ఇప్పర్ల సురేష్, కంటిపూడి రామయ్య, దిడ్డి శ్రీను, బోండా శ్రీను, బొల్లిన వాసు, ఆకుల రాజశేఖర్, సొడసాని ధర్మరాజు, కాటేపల్లి భద్రరావు, గొల్లవెల్లి అప్పలరాజు, లంక శ్రీను, కలిమి శ్రీను, గండేపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదినం 102 జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ దేశాలే జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 102వ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రజాస్వామ్యం మచ్చక బారినటువంటి ఈ రోజుల్లో, నేటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని తేటతెల్లం చేసేటటువంటి విధానంలో రేపు 4వ తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులతో ప్రచురణ వెళ్ళబోతుంది. దానికి దిక్చూసి ఈ జన్మదిన శుభాకాంక్షలతోటి మేమంతా రేపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి మహా ఉద్యమంలో